డెవలప్ అవ్వాలి. విజయవాడలో రమారమి 24 లక్షల మంది పాపులేషన్ ఉంది. గుంటూరులో రమారమి 9,84,000 అంటే రమారమి 10 లక్షల మంది పాపులేషన్ ఉంది. మచిలీపట్నంలో 2,82,000 మంది, రమారమి 3 లక్షల పాపులేషన్ ఉంది. అదొక 24, ఇదొక 10, 34 ప్లస్ ఇదొక 34 ప్లస్ ఇదొక 3 39, 40 లక్షల మంది పాపులేషన్. ఈ 40 లక్షల మంది పాపులేషన్తో ఈ 3 సిటీస్ని కలుపుతూ ఒక ఇన్నర్ రింగ్ రోడ్డో ఒక ప్రపోజల్ వేస్తే విజయవాడలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, గుంటూరులో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మచిలీపట్నంలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, సముద్ర తీర ప్రాంతం ఉంది, అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ హబ్గా గుంటూరుని చేసుకోవచ్చు, విజయవాడని ఇండస్ట్రియల్ కారిడార్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు మల్లవల్లి దగ్గర నుంచి వెళితే మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోతుంది. ఈ 3 ప్రాంతాలని కలిపి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది, ఆల్రెడీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ పోర్ట్ ఉంది. ఇటు పక్క నుంచి చూసుకుంటే గుంటూరు ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది. పారిశ్రామికంగా విజయవాడను అభివృద్ధి చేసుకోవచ్చు, ఇక్కడ రైల్వే స్టేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అవసరమైతే ఇంకో ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు, లేదు అంటే గుంటూరులో ఇంకో ఎయిర్పోర్టు లేకపోతే ఇంకొక పెద్ద రైల్వే స్టేషన్ కట్టుకోవచ్చు. ఈ 3 పట్టణాలను కలుపుతూ ఒక నేషనల్ హైవే NH5 కనెక్టివిటీ ఉన్నది. కాబట్టి మనం అత్యంత తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిట్యువేషన్ ఉంది కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ ఇది ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అమరావతిలో 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్నాయి. నువ్వు ఒక 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి. అరే 40 అడుగులు తవ్వితే కృష్ణానది నీళ్లు పడుతుంటే లూజ్ సాయిల్ అయితే రేపొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ కొలాబ్స్ అయిపోతే గట్టిగా నేను మిమ్మల్ని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, మొన్న బుడమేరు పొంగినప్పుడు మంతెన సత్యనారాయణ ఆలయం దగ్గర నుంచి మొత్తం పరిసర ప్రాంతాల పరిస్థితి ఏంటో ఆలోచించండి. బుడమేరు పొంగినప్పుడు హైకోర్టుకి వెళ్ళటానికి ఇంచుమించుగా 4 రోజుల పాటు హైకోర్టుకి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మోకాళ్ళ లోతు నీళ్లతోటి అష్టదిగ్బంధనం జరిగింది రాజధాని ప్రాంతం. ఒక రాజధాని ప్రాంతంలో ఈరోజు 28 గ్రామాలను కలుపుతూ 25 గ్రామాలను కలుపుతూ మీరు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి రాజధాని ఈరోజు మొదలు పెడితే ఇట్ విల్ టేక్ 45 to 55 ఇయర్స్. ఏది దానికి ఒక రాజధాని, ఒక విజయవాడ లాంటి ఒక రూపు రావటానికి. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అప్పులు కుప్ప తయారవుతుంటే ఈరోజు రాష్ట్రాల్లో పరిపాలన గాలి కుదిలేసి అప్పులు తీసుకొచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితికి వస్తే డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం రస్తాహస్తం చూపిస్తుంది. డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిన్న అమరావతి, నేను రైతుని అదే అడిగా, అమరావతిలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే బిల్లులో కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 94 సబ్ క్లాస్ 2 ప్రకారం, సబ్ క్లాస్ 3 ప్రకారం మనకు అధికారికంగా రావాల్సినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కానీ, అధికారికంగా రావాల్సినటువంటి రాజధాని నిర్మాణం కానీ, అధికారికంగా మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇచ్చే విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసినప్పుడు ఎందుకు మీరు రాష్ట్ర ప్రజల తరపున డిమాండ్ చేయరు? మీ మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మనకి హక్కుగా రావాల్సినటువంటి విషయాలని రాజధాని దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చుకోవటం మానేసి అమరావతికి రాజధాని పేరు పెట్టుకున్నామని సంకలు గుద్దుకొని వారికి వాళ్ళ కాళ్ళ మీద పడి సామంతరాజుల్లాగా హుజూర్ అనేటువంటి బానిసల్లాగా పనిచేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని బిల్డ్ చేస్తారంటే నమ్మటానికి ఒక ప్రుడెంట్ మ్యాను, ఎవరైనా చదువుకున్నటువంటి వ్యక్తి అవకాశం ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమరావతిలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడితే దానికి 2 కోట్లు ఖర్చు అయితే ఇదే బిల్డింగు విజయవాడలో కడితే ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? అమరావతిలో 30 అడుగులు 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్న పరిస్థితుల్లో ఫౌండేషన్ కోసమే స్క్వేర్ మీటర్కి ఇంత 3 times 4 times మోర్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ వీళ్ళు ఈరోజు అరకొరగా కట్టినా ఒక 10 సంవత్సరాల తర్వాత గట్టి వాన పడి ఒక వారం రోజులు తుఫాను వచ్చిందంటే బిల్డింగ్ డిమాలిష్లు అయిపోతాయి. మీరు 40 అంతస్తులు 30 అంతస్తులు కట్టడానికి మట్టి పనికిరాదు. దట్ వాస్ డిక్లేర్డ్ బై ది శివరామన్ కమిటీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఇన్ని తెలిసిన రాజధాని ప్రాంతంలో భూములు దోచుకోవటం కోసం, రాజధాని ప్రాంతంలో లింగమనేని భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో హెరిటేజ్కి భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో మీ అనుచరుల భూములు కొన్నారు కాబట్టి, రాజధాని ప్రాంతంలో నారా లోకేష్, నారాయణ మీ అందరూ కూడా భూములు ఉన్నాయి కాబట్టి అన్యాయంగా రైతుల దగ్గర నుంచి 40,000 ఎకరాలు 37,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఆ రోజు రాజధానిని మీరు అనౌన్స్ చేసిన రోజు మేమందరం సపోర్ట్ చేసాం. కారణం, ఒకసారి మ్యారేజ్ జరిగిపోయింది, తాళి కట్టేసాం. ఈరోజు తూచి నేను తాళి కట్టేశాను, తప్పుగా నా తాళి నేను తెంచుకెళ్తానంటే కరెక్ట్ కాదు.
అమరావతి రాజధాని రైతులు మంచో చెడ్డో రైతులు భూములు ఇచ్చేశారు. అమరావతి రాజధానిగా చేసిన తర్వాత దాన్ని మార్చొద్దు అనేటువంటి మాట మేమందరం కూడా మాట్లాడాము ఆ రోజున. కానీ ఈరోజు అమరావతి రాజధానిలో జరుగుతున్న అవినీతి చూస్తే, అమరావతి రాజధానిలో చేస్తున్నటువంటి అవినీతి చూస్తే, లింగమనేని రమేష్కి 5,000 కోట్ల రూపాయల పనులు అప్పచెప్తుంటే మొత్తం గద్దల్లాగా అమరావతి మీద పడి అమరావతిలో ప్రతి రూపాయిలో 75 పైసలు దోచుకునేటువంటి దుర్మార్గానికి ఈరోజు వచ్చి రాష్ట్రంలో నుంచి తీసుకొచ్చి అప్పులో నుంచి 75% మీ జేబుల్లోకి వెళ్తుంటే అమరావతి ఏమని బాగవుద్దండి? 4 బిల్డింగులు కట్టగానే అమరావతి రాజధాని సింగపూర్ అయిపోద్దండి? 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్లో 60 కోట్ల రూపాయల అవినీతి కనబడుతోంది. రాజధానిలో 45,000 కోట్ల రూపాయలు పెట్టి టెండర్లు పిలిస్తే అందులో 30,000 కోట్లు 35,000 కోట్ల రూపాయల టెండర్లు మీ సామాజిక వర్గం వాళ్ళకే, మీ వాళ్ళకే, మీ డబ్బులు మీకే, ప్రజలకేమో రిస్తహస్తం మిగులుతుంటే మొత్తం డబ్బులు మీ జేబుల్లోకి వెళ్ళిపోతుంటే ఏమని సమర్థించాలి అమరావతిని మీరు చెప్పండి అంటున్నాను నేను. సామాన్యుడు ఏమని సమర్థించాలి? మన రాష్ట్రానికి తీసుకొచ్చుకుంటున్న అప్పు మీ జేబుల్లోకి వెళ్తుంటే, మీ జేబులు నింపుతుంటే సామాన్యుడు ఏమని సమర్థించాలి? రాజధాని నిర్మాణం జరిగిన 12 సంవత్సరాల తర్వాత దానికి పేరు పెట్టించిన ఘనత మీది. నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారిని, ఇవన్నీ మీరు సమర్థిస్తున్నారా? నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారిని, ఇవన్నీ మీరు సమర్థిస్తున్నారా? పన్నెండు సంవత్సరాల నుండి రాజధాని రైతులకి డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతుంటే కనీసం అమరావతి రైతులకు రాజధానిలో డెవలప్డ్ ఫ్లాట్స్ ఈ రోజు వరకు 34,700 ఎకరాలు ఇచ్చిన రైతులకి డెవలప్డ్ ఫ్లాట్స్ నిన్న నారాయణ చెప్తున్నారు ఫ్లాట్లన్నీ ఇచ్చేసామని. ఎక్కడ ఇచ్చారు చూపించండి. మీరు ఇస్తానన్నది ఏంటి? డెవలప్డ్ ఫ్లాట్స్. మీరు ఇచ్చింది ఏంటి? చెట్టు చామా పెరిగిపోయినటువంటి పనికి మాలిన ఫ్లాట్స్. మీ ఎమ్మెల్యేనే మాట్లాడారు మొన్న అసెంబ్లీలో, మా రాష్ట్ర రాజధానికి రోడ్లు లేవు, నీళ్లు లేవు, లైట్లు లేవు, మాట్లాడినండి అధ్యక్ష, మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను రోడ్ల మీదకి వెళ్తుంటే ప్రజలు తంతన్నారు అధ్యక్ష అని. ఇస్ ఇట్ నాట్ సఫిషియంట్? ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు రాష్ట్ర రాజధాని పరిస్థితి ఏంటో. డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాలుగా డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతే అప్పుడు లేవన్నోరు ఇప్పుడు లెగుస్తుందే రాధాకృష్ణ. పన్నెండు సంవత్సరాల నుంచి కనీసం అమరావతి పేరు నోటిఫై చేయించుకోలేని అసమర్థ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం పేరు అమరావతి పేరు నోటిఫై చేయించుకోలేనప్పుడు ఆ రోజు లేవన్నోరు ఇప్పుడు లెగుస్తుందే మీకు. సెక్షన్ 94 సబ్ క్లాస్ 3 సబ్ క్లాస్ 2 ప్రకారం ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, రాష్ట్రానికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టాలి, అసెంబ్లీ బిల్డింగ్ కట్టాలి, హైకోర్టు కట్టడానికి, రాజ్భవన్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు సమకూర్చాల్సిన సందర్భంలో ఈ రోజు వరకు 12 సంవత్సరాలు అయితే మట్టి నీరు ఇచ్చి ఒక 2,000 కోట్ల రూపాయలు మకాను పడేసి కొట్టుకు సావండి అని మాట్లాడుతుంటే అప్పుడు లేవనోరు ఇప్పుడు లెగుస్తుందే రాధాకృష్ణ గారు. మనకు రావాల్సినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వంలో మనకు రావాల్సినటువంటి హక్కు, నేను మీకు ఒకవేళ తెలియదేమో నేను చదివి వినిపిస్తా రాధాకృష్ణ గారు, మళ్ళీ చదువుతా, ప్రతిసారి చదువుతా. ఎందుకంటే మీకు సిగ్గు రావాలి, నీకు సిగ్గు రావాలి, మీ యజమానులు అయినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి సిగ్గు రావాలి, ఆ చంద్రబాబు నాయుడిని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సిగ్గు రావాలి, పవన్ కళ్యాణ్ని అన్నా నువ్వే ఈ దిక్కు అనేటువంటి నారా లోకేష్కి సిగ్గు రావాలి, మీ ముగ్గురికి సిగ్గు రావాలి. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళ ఏజెండాను మోస్తున్నటువంటి నీకు సిగ్గు రావాలి. ఎవరి కోసమయ్యా రాజధాని కట్టేది? లింగమనేని రమేష్ కోసం కట్టాలా? సెక్షన్ 94 ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ది సెంట్రల్ గవర్నమెంట్ షెల్ టేక్ అప్రోప్రియేట్ ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ఆఫర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ది సక్సెసర్ స్టేట్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ బోత్ ది స్టేట్స్. నేను అడుగుతున్న రాధాకృష్ణది, సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఒక్క రూపాయినా 2014 నుంచి 2022-26 వరకు ఇచ్చిందా? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎందుకు మీరు డిబేట్లు పెట్టడంలా? ఎందుకు వెంకటకృష్ణ డిబేట్లు పెట్టడంలా? ఎందుకు రాధాకృష్ణ కాలమ్స్ రైట్లా? తొలి పలుక
కనీసం మలిపలికి కూడా లేదు నువ్వు మాట్లాడేదాంట్లో. తొలి పలుకు ఎటు లేదు. తొలి పలుకు మాట్లాడే మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు? 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆలోచన, రాష్ట్ర ప్రజల కష్టం, రాష్ట్ర ప్రజల బాధలు, రాష్ట్ర ప్రజల కన్నీళ్లు, అబ్బబ్బబ్బబ్బబ్బ మీరు కార్చే ముసల కన్నీళ్లు ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు అధికార పక్షంలోకి రాగానే తూచి అదేదో సినిమాలో నేను ఈ సినిమా చూస్తుంటాను, నేను జంబలకి పంపనుకుంటా. ఆడొచ్చి డాక్టర్ దగ్గరికి టీచర్ దగ్గరికి వచ్చి, సార్ నేను హిందీ నేర్చుకుని వచ్చాను సార్ అంటాడు. హిందీ నేర్చుకున్నావా? అబ్బాబ్బా వెరీ గుడ్ రా, హిందీ నేర్చుకున్నావు. ఏం నేర్చుకున్నావురా హిందీ అంటే, ఇది రాయే అంటావని నేర్చుకున్నాను సార్ అంటాడు. అవునా, వెరీ గుడ్ రా, దగ్గరికి రా అంటానికి ఇది రాయే అంటావు. ఆహా, మరి అక్కడికి వెళ్ళి అంటానికి ఏమనాలి అంటే, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది రాయే అంటాడు. ఇక్కడ ఇది రాయే ఒకటే నేర్చుకున్నాడు మనోడు. ఎదురాయే బ్యాచ్. ఆ ఎదురాయే బ్యాచ్లో రాధాకృష్ణ గారు అద్భుతంగా ఆ పాత్ర పోషిస్తున్నారు. ఆ టీచర్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎదురాయే అనే స్టూడెంట్ ఎవరు? ఇదిగో రాధాకృష్ణ గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజల ఎజెండా, ప్రజల బాగులు, ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లు, ఎస్సీల మీద దాడులు, మహిళల మీద దాడులు, డబ్బులు, అప్పులు, కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం మీద పోయని మసి లేదు, ఏడవని ఏడుపు లేదు. ప్రజలే నా ఎజెండా అని మాట్లాడే మీరు ప్రభుత్వం మారగానే మళ్ళీ ఎదురాయే ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎదురాయే బ్యాచ్. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం అద్భుతం, ప్రభుత్వం సూపర్, ప్రజలు కష్టాలేం లేవు, ప్రజలకి కన్నీళ్ళేం లేవు, ప్రజలకి దాడులేం లేవు. హర్షవేణ మీద ఎన్ని డిబేట్లు పెట్టావా నువ్వు? నేను అడుగుతున్నా. ఆమె తన్నించుకుని పాప నిన్న మొన్న 2 రోజుల నుంచి తన్నించుకొని రోడ్ల మీద పాప కష్టపడి నన్ను చంపేయండి నాకు న్యాయం చేయడానికి తిరుగుతుంది కదా. పవన్ కళ్యాణ్ మీద ఎన్ని డిబేట్లు పెట్టావు? బీఆర్ నాయుడు మీద ఎన్ని డిబేట్లు పెట్టావు? బీఆర్ నాయుడు ఆ పిచ్చిపత్తయ్య పాప వాడెవడో పృథ్వీరాజు వెనక నుంచి వాటేసుకుంటానంటేనేమో 650 డిబేట్ల. బీఆర్ నాయుడు గారి మీద దొరికితే ఒక డిబేట్ ఉండదా? ఇప్పుడు ప్రజల ఎజెండా ఉండదా? ఎస్సీల మీద దాడులు 268 మంది ఎస్సీలు మహిళలు ఈ రోజు వరకు వాళ్ళ మీద దాడులు జరిగి చనిపోయినారు. వాళ్ళు ఎందుకు దాడుల మీద ఎందుకు మీరు డిబేట్లు పెట్టరు? ఎందుకు తొలి పలుకుల్లో రాయరు? తొలి పలుకులు ఎందుకు రాయరు? ఈ తొలి పలుకుల్లో సెక్షన్ 94 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ 12 సంవత్సరాలైన ₹1 కూడా మనకి ఇవ్వకపోతే మీరు తొలి పలుకులు ఎందుకు రాయలేదు? మలి పలుకులు ఎందుకు రాయలేదు? ఎందుకు డిబేట్లు పెట్టలేరు? ఎందుకు ఇది రాష్ట్ర ప్రజల హక్కు కాదా అని అడుగుతున్నాను నేను. మా పార్టీ అడుగుతుంది మిమ్మల్ని, స్పష్టంగా సూటిగా మీ మీద ఎలిగేషన్ చేస్తుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం కోసం, రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాల కోసం, చంద్రబాబు నాయుడు కోసం, అమరావతిలో భూపకాసురుల కోసం పనిచేస్తున్నటువంటి మీడియా తప్ప ప్రజల ఎజెండా మోసే మీడియా కానే కాదు. మీరు నిజంగా ప్రజల ఎజెండా మోస్తే సెక్షన్ 94 కింద కేంద్ర ప్రభుత్వం మనకి ఈ రోజు వరకు ఇవ్వని వాటి మీద మీరు ఎందుకు ప్రశ్నించరు యాజ్ ఎ మీడియాగా? చెప్పండి దానికి సమాధానం. నెంబర్ 2, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ support the programs for the development of backward area in the successor states, including expansion of physical and social infrastructure. Social infrastructure, tax incentives, physical measures, అరే ఒక్కటి లేకపోయినా జీ హుజూర్ అని సామంతరాజుల్లాగా వెళ్ళి మోడీ బూట్లు ఎప్పుడెప్పుడు దుమ్ము పడుతుందా అని నాకటానికి ప్రయత్నం చేసేటువంటి పవన్ కళ్యాణ్ మీద ఒక్క వార్త ఉండదు, ఒక్క పలుకు ఉండదు, ఒక పాట ఉండదు, ఒక డ్యాన్స్ ఉండదు, ఒక డిబేట్ ఉండదు. మాకు హక్కుగా రావాల్సిన వాటిని ఇవ్వండి అయ్యా అని మాట్లాడటానికి నారా లోకేష్ వెళ్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడు వెళ్తాడా? ఒక్క మాట ఉండదు. నారా లోకేష్ వెళ్ళి నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి తాతయ్య, నువ్వు పవన్ కళ్యాణ్తో మాట చెప్పు తాతయ్య, మీరు ఒక మాట చెప్పండి పెదనాన్న అని అమిత్ షాను మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికి మీ జీవితం సరిపోతుంది. 5.5 కోట్ల మంది ప్రజల ఎజెండా మీకు అవసరంలా. ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు అవసరంలా. ఇక్కడ ఉన్నటువంటి యువతకి ట్యాక్స్ ఇన్సెంటివ్లు మన రాష్ట్రానికి అవసరంలా. మన రాష్ట్రం ఓడిపోయిన రాష్ట్రం, పారిపోయిన రాష్ట్రం, దగాపడిన రాష్ట్రం, పేద రాష్ట్రం. అమరావతి కట్టు బట్టలతోటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చామని మళ్ళీ ముసల కన్నీళ్లు గారుస్తున్నారు అసెంబ్లీలో గౌరవనీయులైనటువంటి ఐటీ శాఖ మంత్రి గారు. మీ ముసల కన్నీళ్లు పక్కన పెట్టేసి సెక్షన్ 94 ప్రకారం చొక్కా పట్టుకుని మోడీ ప్రభుత్వాన్ని అడగండి స్వామి. బికాస్ ది రైట్ హస్ బీన్ గివెన్ బై ది యాక్ట్ ఇట్ సెల్ఫ్. Why you people are not asking? And it's not mere asking, it is a demanding. You must demand. ఎక్కడుంది? ఆయన వచ్చి ఒక వాటర్ బాటిల్ను
ఒక మట్టి తీసుకొచ్చి మట్టి అని వాటర్ బాటిల్ ఇచ్చాడంట. వీళ్ళు పొంగి పులిసిపోయినారు వీళ్ళందరూ కూడా. పులిసిపోయి అమరావతి అమరావతి అజేయం. నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారు, నీవేం మీకు గుర్తురావా? పవన్ కళ్యాణ్కి జేబులోంచి తీసి ఒక చాక్లెట్ ఇవ్వగానే ఆయన ఉప్పి తబ్బిపోయినాయి. రాష్ట్రానికి సంబంధించి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ఎందుకు ప్రశ్నించరు అంటున్నా నేను. అమరావతి పేరు పెట్టుకోగానే పిల్లోడు పుట్టాడు, వాడికి పేరు పెట్టగానే అయిపోయిందా? చదివించవా? అన్నం పెట్టవా? స్కూల్కి పంపించవా? వాడి బట్టలు కొనవా? ఎవడు చూస్తాడు? రోడ్డు మీదకి వదిలేస్తావు, పేరు పెట్టాను గెటౌట్ వెళ్ళిపోరా, నీ బతుకు. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే 45,000 కోట్లు 50,000 కోట్లు అప్పు ఎందుకు తీసుకొస్తున్నారు స్వామి? సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే ఒక బిల్డింగ్ కట్టడానికి 200 కోట్లు 300 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు స్వామి? సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే 45 కోట్ల రూపాయలు పెట్టి వాటర్ ఎత్తేయడానికి ఎందుకు స్వామి మీరు ఒక ప్రాజెక్టు పెడతారు? అమరావతిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించేటువంటి ప్రయత్నం మీ మీడియాలే ప్రబలంగా చేస్తున్నాయి. ఈ దోపిడీని ప్రొటెక్షన్ లాగా, ఈ దోపిడీని సెక్యూరిటీ గార్డుల్లాగా మన ఇంటి ముందు డాగ్స్ ఉంటాయి, ఎవరిని రానియకుండా మొత్తం కాపలా కాస్తాయి. అలా మీ మీడియా ఛానల్స్ ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ఈటీవీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం అలా కాపాడుతున్నాయి. యు ఆర్ నాట్ వాచింగ్ డాగ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, యూ పీపుల్ ఆర్ వాచింగ్ డాగ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఐ కెన్ సే యూ పీపుల్ ఆర్ నాట్ ప్రమోటింగ్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, యూ పీపుల్ ఆర్ ప్రమోటింగ్ government policies. You people are promoting government policies. Subclass 3. The central government shall provide special financial support for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and each other essential infrastructure. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏర్పడిన తర్వాత కట్టబోయే ప్రతి బిల్డింగ్కి కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఇవి ప్రశ్నించని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఎందుకు మీరు ప్రశ్నించటం లేదు? ఎందుకు మీరు తొలి పలుకు రాయటం లేదు? ఇది కాక ఒక ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, మంచో చెడ్డ నాకు అనవసరం, ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? అది ప్రజలు నమ్మితే రేపు ఓట్లు వేస్తారు, ప్రజలు నమ్మకపోతే పక్కన పడేస్తారు. ఒక పాలసీ డెసిషన్ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పేటువంటి హక్కు ఆయనకు ఉంటుంది. దాన్ని మీరు అపోజ్ చేయొచ్చు. వాట్ ఐ వాంట్ టు సే, రాధాకృష్ణ గారికి ఒక అభిప్రాయం ఉంది. అభిప్రాయాన్ని ఆయన 100% వ్యక్తపరచవచ్చు. గత 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల్లో ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువగా అపోజ్ చేసినటువంటి వ్యక్తిని నేను. 3 రాజధానుల కాన్సెప్ట్ని అది వర్కౌట్ కాదు. రాయలసీమ నుంచి ఎక్కడో తిరుపతి నుంచి లేకపోతే కర్నూలు నుంచి విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా 24 గంటలు ట్రావెల్ చేసే నిరుపేద వెళ్ళలేడు. ఇది ఫూలిష్ డెసిషన్ అని జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇది తప్పు, మీరు వెనక్కి తీసుకోండి అని అమరావతి రైతుల కోసం పోరాడిన వ్యక్తిని, అమరావతి రైతుల కోసం అరెస్ట్ అయిన వ్యక్తిని, అమరావతి రైతుల కోసం నేను నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఐఎమ్ క్వాలిఫైడ్. ఐ హ్యావ్ ఎ లోకస్ అండ్ ఐ కెన్ క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ డెసిషన్ విచ్ వాస్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఇట్స్. బికాస్ ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా 10 మందికి ఉపాధి కల్పించే రాష్ట్రంగా ఉండాలని భావించేటువంటి వ్యక్తిగా, భావించేటువంటి పార్టీగా వీ హ్యావ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్. ఎట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఉండకపోయినా పేపర్ పెట్టిన నేరానికి, టీవీ పెట్టిన పాపానికి ఈ రాష్ట్రంలో సమస్యల్ని అడ్రస్ చేసే హక్కు, ఈ రాష్ట్రంలో సమస్యల్ని వదిలేసి ఈ రాష్ట్రంలో సమస్యల కోసం మాట్లాడే హక్కు, మీ అభిప్రాయాన్ని తెలిపే హక్కు మీకుంది. బట్ నాట్ ఎట్ దిస్ వే, నాట్ దిస్ వే. హూ ఆర్ యూ? ఒక మీడియా అధిపతిగా యూ హ్యావ్ ఎవర్ రైట్. కానీ మీరు నిన్న మాట్లాడినటువంటి మాట కొన్ని కోట్ల మందిని హర్ట్ చేసిందన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు సమాధానం చెప్పకపోతే కండక్ట్ ఏ డిబేట్. వెంకటకృష్ణ గారికి, నా మిత్రుడు వెంకటకృష్ణ ఉన్నాడు, నేను వస్తాను డిబేట్కి, దమ్ము ధైర్యం ఉంటే
తెలుగుదేశం పార్టీ నుంచి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి 1-to-1 డిబేట్ పెట్టమనండి. ఐ విల్ కమ్. మీరు చేసిన కరెక్ట్ ఏంటి, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ఏంటి, అమరావతి ప్రజలను దోచుకుంటున్న విధానం ఏంటి నేను అడుగుతా, సమాధానం చెప్పండి. మీరు నిన్న తొలి పలుకులో రాసినట్టుగా మావిగన్ మీద, మావిగన్కి ఫేవర్గా మావిగన్ ఎలా కరెక్ట్ ప్రపోజల్ నేను వస్తా. దమ్ము ధైర్యం ఉంటే మీ ఏబిఎన్ ఛానల్కి పిలవండి డిబేట్కి నన్ను. మావిగన్ మీరు అమరావతిని ఎలా దోచుకుంటున్నారో నాకు తెలుసు, నేను వస్తా. అమరావతి కరెక్టా, మావిగన్ కరెక్టా, పబ్లిక్ పలిసి ఎట్లా ఉంది, ఇది ప్రపోజల్ కరెక్టా కాదా అనే దాని మీద నేను యాజ్ ఎ పార్టీగా యాజ్ అన్ ఇండివిజువల్గా ఐఎమ్ రెడీ టు కమ్ ఫర్ ఎ డిబేట్. మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిన్న చిలక పలుకులో తొలి పలుకులో రాసినట్టుగా కరెక్టే అయితే